తాజాగా మార్కాపురం జిల్లాను అధికారికంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో దొనకొండ మండల ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దొనకొండను మార్కాపురం జిల్లాలో చేర్చకుండా దొనకొండకు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకాశం జిల్లాతో కలపడం బాధాకరమైన నిర్ణయమని భావిస్తున్నారు. నూతన జిల్లాల భాగంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మార్కాపురం జిల్లాగా ప్రకటించడం ఆనందదాయకం. వెనుకబడినటువంటి పశ్చిమ ప్రాంతంలో ఈ యొక్క దొనకొండ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నప్పటికీ ఈ యొక్క దొనకొండ అభివృద్ధి అంశంపై సౌజతల్లి ప్రేమ వ్యవహరిస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా కద్దుకూరు అద్దంకి కలిపితే 6 నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయి. అదే నూతన జిల్లాగా ఏర్పడుతున్నటువంటి మార్కాపురం జిల్లాలో 4 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. మరి యొక్క దర్శి నియోజకవర్గం కూడా మార్కాపురం జిల్లాలో కలిపితే ఏమైనా నష్టమా అని నేను అడుగుతున్నాను. ఈ యొక్క దొనకొండ నుంచి జిల్లా అధికారులు కలవాలంటే 90 కిలోమీటర్ల వ్యవధికి వెళ్ళి ప్రజల అవస్థలు పడే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. మరి యొక్క దొనకొండ నుంచి మార్కాపురం వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు మాత్రమే. ఎంత అతి తక్కువ సమీపంలో ఉన్నటువంటి మార్కాపురం జిల్లాలో ఈ యొక్క దర్శి నియోజకవర్గం కలిపినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి చేకూరుతుంది. అలాగే అవస్థలు కూడా తప్పుతాయని నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఎలక్షన్ టైంలో మాత్రమే వచ్చే రాజకీయ నాయకులకు ఏం తెలుసు మా బాధలని అడుగుతున్నాను. ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి ప్రజలకు మాత్రమే ఇక్కడ కష్ట సుఖాలు తెలుస్తాయి, కానీ వలస రాజకీయ నాయకులకు తెలియదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క దర్శి నియోజకవర్గాన్ని ముఖ్యంగా దొనకొండని మరి మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పి మా ప్రధాన డిమాండు. అలా జరగని పక్షాన మేము భారీ ఎత్తున ఆమరణ నిరాహార దీక్షలు కూడా కూర్చోడానికి వెనకాడబోమని ఈ యొక్క మీడియా ముఖంగా నేను హెచ్చరిస్తున్నాను.